గత 2 దశాబ్దాలుగా సమాజ సేవలో కొనసాగుతున్న ఆదరణ ఫౌండేషన్ సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు కృషి చేస్తున్న పలు రంగాలలో నిష్ణాతులైన వారిని ఆదరణ ఎక్సలెన్స్ అవార్డ్స్ తో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ అరిగల్ రఘునాథ్ బాబు మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా అనేక లక్షల రూపాయల వ్యయంతో పలు వైద్య శిబిరాలను నిర్వహించామని, పేద ప్రజల పిల్లలకు ఆర్థిక సహాయంతో పాటు స్కూల్ బ్యాగ్స్ కూడా అందించామని, నా స్ఫూర్తితో అనేక మంది సేవా రంగంలో కొనసాగుతున్నారని అన్నారు. నేను ఈ 22 సంవత్సరాల ప్రయాణంలో స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సహకారంతో ఇప్పటి వరకు ఈ 22 సంవత్సరాలు కూడా అనేకమైన మారుమూల ప్రాంతాల్లో, అనేకమైన జిల్లాల్లో మరి కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ మరి ఈ నగరంలో, జంట నగరాల్లో మరి రామ్దేవ్ హాస్పిటల్ సహకారంతో, వారి వైద్యుల సహకారంతో మరి యోబు గారి నేతృత్వంలో ఈ నగరంలో అనేకమైనటువంటి మరి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలైన పిల్లలకి విద్యని, స్కూల్ ఫీజులు కట్టడం కానీ, బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా అటువంటి అందిస్తూ సెమీ ఆర్ఫన్ చిల్డ్రన్స్ కానీ, ఆర్ఫన్ కానీ మరి వారికి విద్యను అభ్యసిస్తూ విడోస్కి మరి పెన్షన్ అందిస్తూ ఆ రీతికి అనేకమైనటువంటి నాకు అనిపిస్తుంది. నేను విజిలెన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నా దగ్గర పనిచేసినటువంటి హోమ్ గార్డ్ పిల్లలకి, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలందరికీ కూడా 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయించున్నాను. ఆ తర్వాత అప్పటి మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ గారు విద్యాలక్ష్మి అని చెప్పి ఆడపిల్లలకు నా కాన్సెప్ట్ని ఆయన అమలు చేయడం జరిగింది. అట్లా కొన్ని నా ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా, అంటే నేను వాళ్ళ ముందు ప్రవేశపెట్టినవి కాదు, నేను ఏదైతే చేయాలనుకున్నానో అవన్నీ కూడా ఏయో మార్గాల్లో, అంతేకాకుండా నా ఇన్స్పైర్తో 25 నుంచి 40 మంది వరకు కూడా కొత్త సొసైటీస్ ఎస్టాబ్లిష్ చేసి, శివపడతక్క లాస్ట్ టైం 9 years బ్యాక్ వచ్చినప్పుడు నన్ను అడిగారు, అయ్యా మనకి ఎంత అంటే అంత పబ్లిసిటీ అవసరం అంటే నేనేం చెప్పాను, ఇది పబ్లిసిటీ కోసం కాదక్క, ఇది ఇతరులకి ఇన్స్పిరేషన్ కోసంగా, నేను ఉత్తేజపరచడం కోసంగా ఇది చేస్తున్నది అక్క అని చెప్పా. అక్క 9 సంవత్సరాల కింద నా ఫంక్షన్కి వచ్చారు, మళ్ళీ ఈ రోజున మళ్ళీ అక్కతో మళ్ళీ ఈ ఫంక్షన్కి రావటం కూడా నాకు ఆనందం. దీని అందరికీ కూడా అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, బైబిల్లో కొటేషన్, ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని వాక్యం చెప్తుంది. అంటే మనం ఒక్కలమే మనం కాదు, ఇతరులకి ప్రపంచమంటే ఆ ప్రేమ లేనివాడు వ్యర్థుడని కూడా బైబిల్ చెప్తుంది. అయితే నేను సోషల్గానే వెళ్ళాను, కానీ ఎక్కడ కూడా క్రైస్తవత్వంగా ప్రచారం కానీ అటువంటి అక్కడ మా సొసైటీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, నో క్యాస్ట్ క్రీడ్ అని ఉంటుంది. ఆ రీతిగా మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి తీసుకొని అన్ని వర్గాల వారికి ముందుకు తీసుకెళ్లాలనేసి ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, సినీ నటులు బాబు మోహన్, శివపార్వతి, జయరాజు తదితరులు పాల్గొన్నారు. రఘునాథ్ బాబు నేను 10 సంవత్సరాలు ఎంపీగా ఉంటే ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గానికి, మల్కాజ్గిరి పార్లమెంటు, సిద్దిపేట పార్లమెంటుకు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు. అనేక కార్యక్రమాలకు పిలుస్తుండే, ఎప్పుడు పిలిచినా నేను వస్తుంటే, ఎప్పుడు చూస్తుంటే చాలా చక్కటి సర్వీస్ చేస్తున్నాడు. అరే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, అది కమర్షియల్ ట్యాక్సెస్లో చేస్తుండు. కమర్షియల్ ట్యాక్సెస్లో డబ్బు సంపాదించుకుంటా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఇట్లా డైవర్ట్ చేసుకుంటుంటా, పైసలు ఎవరికి అనుమానం రాకుండా అనుకుంటుంటే నేను. ఎందుకంటే కమర్షియల్ ట్యాక్సెస్ అంటే డబ్బులు కొట్టే డిపార్ట్మెంటే. కాబట్టి ఒకసారి చూసినా, రెండోసారి చూసినా, ఎప్పుడు ఎక్కడ పిలిచినా నేను వస్తున్నప్పుడు ఆయనను చూసి నేనేమనుకుంటున్నానంటే, ఈ కుటుంబమే దేవుడు ప్రజల గురించి ఈ కుటుంబాన్ని సృష్టించిండేమో. ఆ దేవుడు దేవుని సేవ చేస్తుండ్రు వాళ్ళు.
రఘునాథ్ బాబు, ఆయన సతీమణి, ఆయన పిల్లలు, మొత్తం కుటుంబము ఎప్పుడు కూడా మానవ సేవకు అంకితం అయిపోయారు, ప్రజాసేవకు అంకితం అయిపోయారు. పేద అట్టడుగున్న సమాజానికి సేవలు అందిస్తున్నారు. ఇక అనేక విషయాలు చెప్పారు, ఏ రంగాల్లో ఎవరెవరిని ఎట్టెట్లా ప్రోత్సహిస్తున్నారు, ఇవన్నీ కూడా నా కళ్ళతో నేను చూసిన. కాబట్టి మొన్న ఇక్కడ అంబేద్కర్ జయంతి రోజు ఇక్కడికి రావడం జరిగినప్పుడు తమ్ముడు వచ్చిండు, అన్న మీరు వస్తే చాలా బాగుంటుంది అంటే నాకు సంతోషాన్ని కలిగించింది. ఎప్పుడు చేసినా ఘనంగా చేస్తాడు, మంచి ప్రోగ్రాములు చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే 10 మంది లేరు. బాబు పెట్టే ప్రోగ్రాము కొన్ని వందలు వేలల్లో ఉంటారు. ఇదేంది ఇట్లా అయిపోయింది అంటే కొంచెం గ్యాప్ వచ్చింది. మరీ ముఖ్యంగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఆంధ్రాకు పరిమితం అయిపోయాడు, ఇక్కడ ఏం లేదు సేవ. కానీ మొన్న చెప్పిండు, అన్న నేను ఇన్ని రోజులు ఆంధ్రాలోనే బాగా చేస్తూ వచ్చిన, ఎందుకంటే అక్కడ ఉద్యోగం చేసిన, రిటైర్ అయినా, ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ దృష్టి సారిస్తా అని అన్నావు కదా. కాబట్టి ఇది తెలంగాణలో మొదలుపెట్టిండు మరోసారి. కాబట్టి మంచి విషయం. మా ఎంకరేజ్మెంట్ నీకు ఉంటుంది, మా సపోర్ట్ నీకు ఉంటుంది. నువ్వు చేయాలి. నువ్వు ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, రాబోయే అంటే ఇంక 100 సంవత్సరాలు చేయాలని నేను అనను. కానీ నువ్వు మాత్రం సెంచరీ కొట్టాలి. నీ వయసు ఎంత బాబు? 62. సెంచరీ కొడతావు నువ్వు. అవకాశం ఉంది, సెంచరీ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు నువ్వు ఈ సేవలు చేస్తూ ఉండు. ఆ విధంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మానవ సేవ చేస్తూ ఉంటే దేవుని సేవ చేసినట్లే మాధవ సేవ. ఈ ఆరాధన సంస్థ వ్యవస్థాపకులు బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారిని ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్థను జయప్రదంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తూ నడుపుతున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున, ప్రెస్ మీడియా వారికి పేరు పేరున నా నమస్కారాలు. ఎన్నో సేవలు అందించి అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా బాబు గారికి అభినందనలు. మరి ముఖ్యంగా మా తమ్ముడు గురుస్వామి తమ్ముడు మంచి సింగర్, మంచి ప్యారడీ సింగర్. తమ్ముడు చెప్పటం, ఇక్కడ ప్రోగ్రాం ఉందనటం, నేను రావటం, ఇవన్నీ అనుకోకుండా జరిగాయి. సరే, నేను కూడా ఈ మధ్య మా బాబు పేరున ఒక ట్రస్ట్ పెట్టాను, పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని. నేను తెలియకుండానే ఎన్నో చేశాను అనుకోండి, కానీ కొత్తవి ఆరాధన వారు చేస్తున్నవి కూడా విన్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ట్రస్ట్ పెట్టాను. ఖచ్చితంగా డెఫినెట్గా ఆరాధన వారంత పేరు తెచ్చుకునే సంస్థ నాది కావాలని ఆరాధన సంస్థ అధినేత నన్ను దీవించాలని కోరుకుంటూ, ఆ సంస్థ గురించి, వారి గురించి, ఇన్ని సేవలు చేసిన వారి గురించి ఎంతోమంది చెప్తుంటే విన్నాను. చాలా సంతోషమైంది. ఇవన్నీ నా అనుభవాలుగా పెట్టుకొని ముందుకు నడుస్తానని తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేచర్ ఏం పని చేసినా కానీ ఒక క్రియేటివిటీ ఉంటుంది. నిన్న వచ్చిన పుష్పం ఈరోజు కాయగా మారుతుంది. క్రియేటివిటీ లేని పని నేచర్ ఎప్పుడు చేయడు. నేచర్ చేసే పనిలో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పండు తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది, మన ఆకలి తీరుస్తుంది. సర్వేంద్రియాన్ నయనం ప్రధానం అంటే కన్ను ఉన్నది అంటే ఊరికనే ఇవ్వలేదు. ఓ తెల్లటి కనుపాపం మీద ఒక నల్లటి గుడ్డు ఎంత బ్యూటీగా తయారు చేసిందయ్యా. ఇంత అందమైన కనుని వీడి చేతుల్లో పెడితే ఎక్కడ పాడు చేసుకుంటాడోనని తల్లి పుత్తిలు లాంటి వెనక కండరం ఉంటుంది. అయినా జాగ్రత్తగా చూసుకోవడాన్ని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్పనిస్తుంది. నీ కన్ను గురించి ఈ ప్రకృతి ఇంత తెలివిగా నిన్ను తయారు చేసి ఇక్కడికి పంపితే నువ్వేం చేస్తున్నావు? ప్రకృతిని నాశనం చేస్తున్నావు. విధ్వంసకుడు కూడా మారిపోతున్నావు. ఏ జంతుజాలం కూడా ఈ భూమి మీద పుట్టి భూమిని నాశనం చేసినా ఏ జంతువు చేయట్లేదు, నువ్వు మాత్రమే చేస్తున్నావు. కాబట్టి ఇప్పటికైనా మనం మారాలి. సమాజాన్ని, చెట్టుని, పుట్టని ఆదరించాలి. అలాంటి ఆదరణ సమావేశానికి నన్ను పిలిచినందుకు, ఆదరణ ఫౌండేషన్ నడుపుతున్న వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.